నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. ఆదివాసీల సంబరం అంబరాన్ని తాగే నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్య అమావాస్య రోజు నుంచి మొదలయ్యే జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరగనున్న ఈ జాతరకు లక్షలాదిగా గిరిజన బిడ్డలు తరలివస్తున్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ జాతరలో ముస్లిం వంశీయులు మహాపూజలు చేస్తున్నారు. సమ్మక్క సారక్క జాతర తరువాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ నాగోబా జాతర అటు భక్తి పరంగా ఇటు రాజకీయ పరంగా ఎంతో మందికి సెంటిమెంట్ గా నిలుస్తుంది. వాస్తవానికి పుష్య అమావాస్య రోజు అర్ధరాత్రి జరగనున్న జాతర కోసం 15 రోజుల ముందుగానే అంటే పుష్య పౌర్ణమి నుంచి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9న అమావాస్య రోజు మహాపూజలతో జాతరను ప్రారంభిస్తారు. అర్ధరాత్రి పూట పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది. మొదటి నుంచి వస్తున్న ఆచారాలకు అనుగుణంగా పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు గిరిజనులతో కలిసి దాదాపు 200 మంది మేస్రం వంశీయులు కొత్త కుండలతో 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి దగ్గరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ స్నానం ఆచరించి గోదారమ్మకి ప్రత్యేక పూజలు చేసి అక్కడే దంపుడు బియ్యంతో ప్రత్యేక వంటకాలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. పవిత్ర జలం కోసం కలశ పూజ చేసి కుండలతో గోదావరి జలాలు సేకరించి కేస్లాపూర్కు తిరుగు పయనమవుతారు. దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ చక్రంలో గంగా జలం నేలపై పడకుండా చూసుకుంటారు. అలాగే తెల్లని దుస్తులు ధరించి కాలినడకన చేపట్టిన ముస్లిం వంశీల పాదయాత్ర రహదారిలో చెట్ల గొట్టుల మధ్యలో చీమల దారలా కనిపిస్తుంది. ఈ పవిత్ర జలాలతోనే అమావాస్య అర్ధరాత్రి నాగోబాకు అభిషేకం చేయడంతో జాతర మొదలవుతుంది. ఆ రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది మొదలు వరుసగా 5 రోజుల పాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం నాగదేవతకు నూతనంగా వివాహమైన వధూవరులను పరిచయం చేయడం ఇక్కడ ఆనవాయితీ. కొత్త కోడలు నాగోబాలో గిరిజన పెద్దలకు పరిచయం అవుతుంది. ఈ కార్యక్రమంలో కొత్త కోడలు తెల్లని వస్త్రాలు ధరించి నాగేంద్రుణ్ణి 21 రకాల వంటకాల ద్వారా పూజ చేస్తారు. పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఇటు జాతరకు వచ్చే ముస్లిం వంశీయులు వేల మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యల మీదే. ఈ పొయ్యలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల ఉంటాయి. గోడ చుట్టూ దీపాలు వెలిగించుకునేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యల్లో ముస్లిం వంశీయులు వంతుల వారీగా వంట చేసుకుంటారు. 5 రోజుల జాతరలో 3వ రోజు అంటే ఫిబ్రవరి 11 నిర్వహించే ప్రజా దర్బార్ అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ ప్రజా దర్బార్ కు చారిత్రక నేపథ్యం ఉంది. 63 ఏళ్ల క్రితం నిజాం ఏలుబడిలో ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో ఆదివాసీలు గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అడవి బిడ్డల సమస్యలు తెలుసుకునేందుకు ఈ జాతరే సరైన వేదిక అని భావించారు. అప్పటి నుంచి నాగోబా జాతరలో దర్బార్ ఏర్పాటు చేస్తారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు కనుగొంటారు. అందుకే ఈ జాతరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు కూడా హాజరవుతారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివస్తారు. ఇక్కడ ఆదివాసుల తెగలు, గుస్సాడి, దంసా మరియు కరవ పాండవుల వేషధారణలో పౌరాణిక కథలను ప్రదర్శిస్తారు. ఈ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రితం తెలుగు.